మొదలెట్టండి. Okay, sir. Letter writing. Letters are an important form of written communication. They are written to express our ideas, information, message, request, order, complaint, opinion, etc. to others. In spite of ఒక్క నిమిషం ఆగు తల్లి. సో ఒక లెటర్ దేనికోసం వేస్తామంటే మనం టు ఎక్స్ప్రెస్ అవర్ ఐడియాస్. అండర్లైన్ చేసుకోండి. మన ఐడియాస్ ని ఎక్స్ప్రెస్ చేయాలి. ఎలాగా? ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, మెసేజ్ అవ్వచ్చు, రిక్వెస్ట్ అవ్వచ్చు, ఆర్డర్ అవ్వచ్చు, కంప్లైంట్ అవ్వచ్చు, ఒపీనియన్ అవ్వచ్చు వేరే వాళ్ళకి. చదువు తల్లి. In spite of smartphones, SMS, emails, WhatsApp, and other social media that are available to everyone, letters still have a major use and important in our society. వీటితోటి పాటు పైన చెప్పబడిన వాట్సాప్ కానీ, ఈమెయిల్ కానీ, ఎస్ఎంఎస్లు కానీ వీటితో పాటు లెటర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సొసైటీలో చాలా ఇంపార్టెంట్ అంటున్నాడు. సో స్టూడెంట్ లెటర్ రైటింగ్ డెవలప్ చేసుకోవాలి, రైటింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. దీన్ని టెస్ట్ చేస్తూ ఎగ్జామ్ లో క్వశ్చన్ ఉంటది. రైట్, 2 టైప్స్ ఆఫ్ లెటర్స్ ఉన్నాయంట. ఫస్ట్ ఇది ఫార్మల్ లెటర్స్, రెండోది ఇన్ఫార్మల్ లెటర్స్. మనకి ఇన్ఫార్మల్ లెటర్స్ అక్కర్లేదు కాబట్టి తీసేద్దాము. ఫార్మల్ లెటర్స్ చూద్దాం ఒకసారి. రైట్, ఫార్మల్ లెటర్స్ అంటే ఏంటి చదువుతల్లి? Formal letters. These are written in formal and decent language and follow certain rules with a stipulated format. గుర్తుపెట్టుకోండి, ఒక పర్టికులర్ ఫార్మాట్ మెయింటైన్ చేయాలి. కావ్యబాల వింటున్నావా? వింటున్నాను సార్. సో ఒక పర్టికులర్ ఫార్మాట్ మెయింటైన్ చేయాలి. ఫార్మాట్ లేకపోతే మాత్రం ఫార్మల్ లెటర్స్ కి వ్యాలిడిటీ ఉండదు. చదువు తల్లి. These are also called official letters. These are written to officials and business associates. These include ఒక నిమిషం ఆగుతల్లి. సాధారణంగా ఈ ఫార్మల్ లెటర్స్ ఎవరికి రాస్తామంటే అఫీషియల్స్ గాని లేదా బిజినెస్ అసోసియేట్స్ కి రాస్తాము అంటున్నాడు. చదువు తల్లి. These includes official letters, business letters, letters of application, letters of editors of newspapers, letters to complaints and others. సో ఫార్మల్ లెటర్స్ లో మనం ఏమేం చదువుతాము అంటే 1 బిజినెస్ అఫీషియల్ లెటర్స్ చదువుతాము, బిజినెస్ లెటర్స్ చదవాలి, తర్వాత లెటర్స్ ఆఫ్ అప్లికేషన్స్. గుర్తుపెట్టుకోండి, ఇది కనుక తెలిస్తే మనం రెజ్యూమ్ అండ్ సివి రైటింగ్ అర్థం చేసుకోవచ్చండి. సో లెటర్స్ ఆఫ్ అప్లికేషన్, లెటర్స్ టు ఎడిటర్స్ ఆఫ్ న్యూస్ పేపర్స్ అండ్ లెటర్స్ ఆఫ్ కంప్లైంట్స్ అండ్ అదర్స్ ఈరోజు మనం చదువుతాం. రైట్. సో ఫార్మాట్ ఆఫ్ ది లెటర్ ఎలా ఉండాలి చదువు తల్లి? Yes, sir. Format of the letter. The format is very important of writing a letter. 3 types of formats are used in writing letters. They are intended format or traditional format. Traditional format. Second one, locked format. First traditional format or indented format. Indented format to తర్వాతి బ్లాక్డ్ ఫార్మాట్, తర్వాతి ఫుల్లీ బ్లాక్డ్ ఫార్మాట్. కావ్య లెటర్ ఫార్మాట్లు ఎన్నన్నా? 3 సార్. ఏంటంటమ్మా? ఇండెంటెడ్ ఫార్మాట్ ఆర్ ట్రెడిషనల్ ఫార్మాట్, బ్లాక్డ్ ఫార్మాట్, ఫుల్లీ బ్లాక్డ్ ఫార్మాట్. రైట్. సో ఒక్కొక్క లెటర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ది ఇండెంటెడ్ ఫార్మాట్ చదువు తల్లి. Indented format. It is also called the traditional format. The structure of the different parts of the letters is in this format is as follows. ఏంటో చూద్దాం. Indented format or traditional format. In the traditional format, from address to address starts from the left margin, whereas date, leave taking and signature are towards the right margin. అందరూ అండర్లైన్ చేసుకోండి టెక్స్ట్ బుక్ లో. ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ లెఫ్ట్ లో ఉండాలి. డేట్, లీవ్ టేకింగ్, సిగ్నేచర్ రైట్ లో ఉండాలి. లెటర్ లో చూడండి, ఫ్రమ్ అడ్రస్
ట్రూ అడ్రస్ లెఫ్ట్ లో ఉంటాయి. Yes, sir. ప్లేస్ డేట్ లీవ్ టేకింగ్ సిగ్నేచర్ రైట్ కి రావాలి. దీన్ని ఇండెంటెడ్ ఫార్మాట్ అంటాము. చదువు తల్లి. The subject line and the body of the letter start 5 spaces from the left margin. Punctuation marks are used in form address from address to address at the end of the salutation and at the end of complimentary clause. గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి. సబ్జెక్ట్ లైన్ బాడీ 5 స్పేసెస్ వదిలి రాయాలి లెఫ్ట్ మార్జిన్ నుంచి. ఇదిగోండి, సబ్జెక్టు బాడీ 5 స్పేసెస్ వదిలి రాయాలి. Yes, sir. నిత్య, Sir. ఆటో ఫోకస్ పోయిందా స్క్రీన్? Yes, sir. Blur వచ్చేసింది sir. బ్లర్ గా ఉంది సార్. ఇంకా అలాగే ఉందా తల్లి? ఎస్ సార్, అలాగే ఉంది సార్. ఇప్పుడు లైట్ గా కనిపిస్తుంది సార్, కానీ ఇంకా బ్లర్ గానే ఉంది సార్. ఒక్క నిమిషం నన్ను క్లీన్ చేస్తానండి. ఓకేనా? ఓకే సార్. ఫస్ట్ పాయింట్ ఏమన్నాడండి? ఫ్రమ్ అడ్రస్ ట్రూ అడ్రస్ లెఫ్ట్ ఉండాలి. డేట్ లీవ్ టేకింగ్ సిగ్నేచర్ రైట్ గా ఉండాలి. ద సబ్జెక్ట్ లైన్ బాడీ ఆఫ్ లైన్ 5 స్పేసెస్ ఇచ్చి రాయాలి. పంక్చుయేషన్ మార్క్స్ యూజ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, పంక్చుయేషన్ మార్క్స్ యూజ్ చేయాలి. ఎక్కడ? అడ్రస్ టు అడ్రస్, ఎండ్ ఆఫ్ ది సెల్యూటేషన్ అండ్ ఎండ్ ఆఫ్ ది కాంప్లిమెంటరీ క్లోజ్. అండర్లైన్ చేసుకున్నారా? ఎస్ సార్. గుడ్. మణికంఠ? సార్. రైట్. ఇండెంటెడ్ ఫార్మాట్ లో పాటించవలసిన కొన్ని టిప్స్ ఏంటో చెప్పినానా? ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ లెఫ్ట్ మార్జిన్ లో ఉండాలి సార్. ఫ్రమ్ అడ్రస్ ట్రూ అడ్రస్ లెఫ్ట్ లో ఉండాలి. ఓకే, తర్వాత డేట్ లీవ్ టేకింగ్ సిగ్నేచర్ రైట్ మార్జిన్ లో ఉండాలి సార్. డేట్ లీవ్ టేకింగ్ సిగ్నేచర్ రైట్ మార్జిన్ లో ఉండాలి. ఓకే, ఇంకా సబ్జెక్ట్ బాడీ ఆఫ్ ద లెటర్ స్టార్ట్ 5 స్పేసెస్ నుంచి లెఫ్ట్ మార్జిన్ నుంచి 5 స్పేసెస్ గ్యాప్ లో ఉండాలి సార్. స్టార్ట్ గుడ్. సబ్జెక్ట్ బాడీ ఆఫ్ ది లెటర్ లెఫ్ట్ మార్జిన్ నుంచి 5 స్పేసెస్ ఇచ్చి కంటిన్యూ చేయాలి. వెరీ గుడ్. తర్వాత పంక్చుయేషన్ మార్క్స్ ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ అండ్ ఎండ్ ఆఫ్ ద సాలిటేషన్ దగ్గర కంపల్సరీగా యూజ్ చేయాలి సార్. లీవ్ టేకింగ్ పంక్చుయేషన్ మార్క్స్ ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ సెల్యుటేషన్ కాంప్లిమెంటరీ క్లోజ్ కూడా వాడాలి. వెరీ గుడ్ మణికంఠ. లెట్ us go to కావ్య. అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. రైట్. ఇండెంటెడ్ ఫార్మాట్ లో నాకు కండిషన్స్ ఏంటో చెప్పినానా? ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ లెఫ్ట్ మార్జిన్ వైపు ఉండాలి సార్. వెరీ గుడ్. తర్వాత డేట్ లీవ్ టేకింగ్ ఇంకా సిగ్నేచర్ రైట్ మార్జిన్ ఉండాలి సార్. రైట్ మార్జిన్ వైపు. రైట్ మార్జిన్ వైపు ఉండాలి. వెరీ గుడ్. ఇంకా సబ్జెక్ట్ లైన్ ఇంకా రిఫరెన్స్ వచ్చేసి 5 స్పేసెస్ లెఫ్ట్ మార్జిన్ నుంచి ఉండాలి సార్. వెరీ గుడ్. సబ్జెక్ట్ బాడీ లైన్ లెఫ్ట్ మార్జిన్ నుంచి 5 స్పేసెస్ వదిలి ఉండాలి. వెరీ గుడ్. ఇంకా పంక్చుయేషన్ మార్క్స్ ఉండాలి సార్ అడ్రస్ కి, ఫ్రమ్ అడ్రస్ కి టు అడ్రస్ కి. ఫ్రమ్ అడ్రస్ కి టు అడ్రస్ కి పంక్చుయేషన్ మార్క్స్ ఉండాలి. వెరీ గుడ్. ఇంకా అంతేనా కావ్య? అంతే సార్. పంక్చుయేషన్ మార్క్స్ ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ లో ఉండాలి, సెల్యుటేషన్ ఉండాలి, కాంప్లిమెంటరీ క్లోజ్ లో ఉండాలి. వెరీ గుడ్. లెట్ us go to సెకండ్ ఫార్మాట్. ఎస్ సార్. అసలు కాంప్లిమెంటరీ సెల్యుటేషన్ అంటే ఏంటో తెలుసండి? అవి ఎక్కడ ఉంటాయో చూద్దాం. పేజ్ నెంబర్ వెళ్తే పేజ్ నెంబర్ పార్ట్స్ ఆఫ్ ది లెటర్ కి వెళ్ళి 154 కి. ఎస్ సార్. చదివినా సార్ అది.
Parts of a letter. A letter, either formal or informal, consists of 5 parts. They are heading, 1 2 3 4 5 పార్ట్స్ ఉన్నాయంట. ఏంటో చూద్దాం అవి. ఫస్ట్ పార్ట్ ఈస్ హెడ్డింగ్. heading. Second one, greeting or salutation. గుడ్. హెడ్డింగ్ చదివాను ఫస్ట్. Heading. It consists of 3 parts. They are sender's address, date, receiver's address. ఓకే. ఫస్ట్ సెండర్స్ అడ్రస్ ఉండాలి, డేట్ ఉండాలి, రిసీవర్స్ అడ్రస్ ఉండాలి. సో ఇండెంటెడ్ ఫార్మాట్ లో మనం ప్రీవియస్ కి మాట్లాడుకున్నాం. సెండర్స్ అడ్రస్ లెఫ్ట్ కు ఉంటది, రిసీవర్స్ అడ్రస్ లెఫ్ట్ ఉంటది, డేట్ మాత్రం రైట్ కు ఉంటది. అర్థమైందేనా? సెండర్స్ లెఫ్ట్ ఉంటది, డేట్ రైట్ ఉంటది, రిసీవర్స్ అడ్రస్ లెఫ్ట్ ఉంటది. ఇండెంటెడ్ ఫార్మాట్ లో ఇందాక మాట్లాడుకున్నాం. దీన్ని ఏమంటామంటే హెడ్డింగ్ అంటాము. రైట్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ అడ్రస్ చూడండి. అడ్రస్ ఇచ్చాడు, డేట్ ఫార్మాట్ లో అడ్రస్ ఇచ్చాడు, రిసీవర్స్ అడ్రస్ ఫార్మాట్స్ ఇచ్చాడు. తర్వాత సెకండ్ పార్ట్ చదువు తల్లి. Sir. Greetings. Yes, sir. Greetings or salutation. You can write any one of the following in official letters. Sir, madam, sir or madam, if you are not sure whether the person is a man or a woman. In business. మగవాళ్ళైతే సర్ అంటాము, ఆడవాళ్ళైతే మేడం అంటాము. ఆడ మగ తెలియని పక్షాన మనం సర్ అండ్ అబ్లిక్ మేడం రెండు వాడచ్చు. బిజినెస్ లెటర్స్ అయితే ఎలా ఉంటది? In business letters, dear sir, dear madam, dear sir or madam. బిజినెస్ లెటర్స్ లో అఫీషియల్ లెటర్స్ కి మనం సపోజ్ ఒక జిల్లా కలెక్టర్ కి లేకపోతే జిల్లా మెజిస్ట్రేట్ గా రాస్తున్నప్పుడు మనం డియర్ సర్, డియర్ మేడం వాడము. అదే గనక బిజినెస్ లెటర్స్ రాస్తున్నాం అనుకోండి, బిజినెస్ లెటర్స్ రాస్తున్నప్పుడు మాత్రము డియర్ మేడం, డియర్ సర్, డియర్ సర్ మేడం వాడచ్చు. తర్వాత పార్ట్ ఏంటి తల్లి? Body of the letter, sir. సబ్జెక్ట్. Yes, sir, subject. In informal letters, the subject should be mentioned. It should not be too long. You should only let the reader know the purpose of your letter. Example. Request. సబ్జెక్ట్ కూడా షార్ట్ గా ఉండాలి, నాట్ టూ లాంగ్. ఎప్పుడు కూడా షార్ట్ గా ఉండాలి. తర్వాత రీడరు మన యొక్క లెటర్ యొక్క పర్పస్ ఏంటో తెలుసుకోవాలి అంటున్నాడు. ఎగ్జాంపుల్ చూడండి. రిక్వెస్ట్ ఫర్ లీవ్ 2 days, ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్, రెమెడీ ఫర్ పాట్ హోల్స్ ఆన్ ది రోడ్. ఈ సబ్జెక్ట్ మ్యాటర్స్ చాలా ప్రిసైజ్ గా ఉండాలి, షార్ట్ గా ఉండాలి. సో రిఫరెన్స్ ఏమంటున్నాడు చూడండి. It is required to mention for the letters of job applications, letters in response to the advertisements and official communication purpose. Reference is required to mention for letters of job applications. జాబ్ అప్లికేషన్ చేసినప్పుడు అసలు దేంట్లో అడ్వర్టైజ్మెంట్ చేసాము అన్నది అది చెప్పడానికి రెఫరెన్స్ వాడాలి. లెటర్స్ ఇన్ రెస్పాన్స్ టు అడ్వర్టైజ్మెంట్స్ అండ్ అఫీషియల్ కమ్యూనికేషన్స్. కింద ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి ఒకసారి రెండు. ది అడ్వర్టైజ్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ సబ్ ఎడిటర్స్ ఇన్ హిందూ డేటెడ్ 10/3/2019. అలాగే ప్రొసీడింగ్స్ ఆఫ్ ది కలెక్టర్ చిత్తూర్, ప్రొసీడింగ్స్ రెఫరెన్స్ నెంబరు అండ్ డేటెడ్. ఏమండి? మెన్షనింగ్ ఆఫ్ సబ్జెక్ట్ అండ్ రెఫరెన్స్ ఇస్ నాట్ రిక్వైర్డ్ ఇన్ ఇన్ఫార్మల్ లెటర్స్. మన ఇన్ఫార్మల్ లెటర్స్ చదవట్లేదు కాబట్టి మనం రెఫరెన్స్ దాంట్లో చదువుకోక్కర్లేదు. బాడీ ఆఫ్ ది లెటర్ కి వెళ్తే Body of the letter. It is the content of the letter. It should be divided into 3 paragraphs as follows. Beginning. Introduction. Introduce yourself and the purpose of writing the letter. Introduce. బాడీ ఆఫ్ ది లెటర్ లో 3 పార్ట్స్ ఉండాలండి. కంపల్సరీ 3 పార్ట్స్ ఉండాలి. ఫస్ట్ పార్ట్ ఈస్ బిగినింగ్ ఉండాలి, మెయిన్ కంటెంట్ ఉండాలి, ఎండింగ్ ఉండాలి. సో బిగినింగ్ లో ఏం ఉండాలంటాడు? ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అండ్ పర్పస్ ఆఫ్ రైటింగ్. ఎందుకు రాస్తున్నామో ఉండాలి, తర్వాత నువ్వు ఎవరో చెప్పాలి. మెయిన్ కంటెంట్ లో గివ్ డీటెయిల్స్ ఆఫ్ మ్యాటర్ యొక్క డీటెయిల్డ్ గా ఉండాలి. తర్వాత ఎండింగ్ కంక్లూడ్ బై మెన్షనింగ్ వాట్ యు ఎక్స్పెక్ట్. కంక్లూడ్ ఎలా కంక్లూడ్ చేయాలి? మనం ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అన్నది మనం దాంట్లో మెన్షన్ చేయాలి. ఫర్ example, a solution to your problem, to highlight an issue in the newspaper, etc.
న్యూస్ పేపర్ లో ఒక విషయాన్ని హైలైట్ చేయండి, లేదా ఈ నా ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ చెప్పండి అని చెప్పి కంపల్సరీ బాడీలో 3 పార్ట్స్ ఉండాలి. రైట్. తర్వాత ఎండింగ్ ఎలా ఉండాలి? Ending formal letters. Thanking you, sir. Hope to be favored with an early reply. ఫార్మల్ లెటర్స్ లో మనం ఏం చేస్తామంటే ఈ కంపల్సరీ ఈ 3 వాడాలండి. ఏంటది? థ్యాంకింగ్ యూ అవ్వాలి, థ్యాంకింగ్ యూ సార్ అని వాడచ్చు, హోపింగ్ టు బి ఫేవర్డ్ విత్ అన్ ఎర్లీ రిప్లై అని కంపల్సరీ ఈ మూడిట్లో ఏదోటి వాడుకోవచ్చు. రైట్. Yes, sir. సబ్స్క్రిప్షన్ ఏంటి? Subscription. It is called leave taking. A letter should not be ended abruptly, as this would look rude. So certain forms of polite leave taking or complimentary clause are used. సో సబ్స్క్రిప్షన్ ని మనం ఏమంటామంటే కాంప్లిమెంటరీ క్లోజ్ అని కూడా అంటామండి. సో దాన్ని ఏమంటామంటే లీవ్ టేకింగ్ అంటాం. సో లెటర్ ని అబ్రప్ట్ గా ఎండ్ చేయకూడదు కాబట్టి మనం ఏం చేయాలి? లాస్ట్ లో ఒక కాంప్లిమెంటరీ క్లోజ్ ఉండాలి. సో కాంప్లిమెంటరీ క్లోజ్ ఎలా ఉండాలి అన్నది చూద్దాం. Yes, sir. To officials or businessmen, yours faithfully. నిత్య ఒక నిమిషం ఉండవా? ఒక నిమిషం లైన్ లో అమ్మ, ఒక నిమిషం లైన్ లో ఉండే. ఓకే సార్. శ్వేత చెప్పరా? ఓకే ఓకే మేడం. ఓకే నిత్య చదువు తల్లి. Yes, sir. To officials or businessman, yours faithfully. సో అఫీషియల్స్ గానీ బిజినెస్ మ్యాన్ కి అయితే యోర్స్ ఫెయిత్ఫుల్లీ అని వాడాలి. To principal or headmaster or teacher, etc. your obediently. టీచర్ కి ప్రిన్సిపల్ కి అయితే యోర్ ఒబీడియంట్లీ వాడాలి. To strangers, yours truly. అదే స్ట్రేంజర్ కి అయితే మనం యోర్స్ ట్రూలీ అని వాడాలి. To blood relations, yours loving. ఇన్ఫార్మల్ లెటర్ లోకి వచ్చేస్తాయి అమ్మాయి రెండుని. ఓకే సార్. ఓకేనా? చూడండి కింద నోట్ చదివి తల్లి. Note, never use an apostrophe with yours in the subscription. ఎప్పుడు కూడా సబ్స్క్రిప్షన్ లో క్లోజింగ్ నోట్ లో మనం చూసారా యువర్స్ ఫెయిత్ఫుల్లీ అన్న దాంట్లో యువర్ కి ఎస్ కి మధ్యన అపాస్ట్రఫీ పెట్టొద్దు. నెవర్ యూజ్, ఎట్టి పరిస్థితిలో వాడొద్దు. Signature of the writer should be made below the subscription. సబ్స్క్రిప్షన్ కింద లీవింగ్ నోట్ కింద సిగ్నేచర్ ఉండాలి ఉంటున్నాడు. సబ్స్క్రిప్షన్ is called the address of the envelope. చదువుతలే. Subscription. It is called address of the envelope. It is written very clearly with a pin code. Note, it is not required for formal letter as it is written under the receiver's address. సబ్స్క్రిప్షన్ లో మనం దాన్ని ఏమంటామంటే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ది అడ్రస్ ఆన్ ది ఎన్వలప్. ఇట్ ఈస్ రిటన్ వెరీ క్లియర్లీ విత్ ఎ పిన్ కోడ్. సబ్స్క్రిప్షన్ లో మనం పిన్ కోడ్ కూడా రాయాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే ఫార్మల్ లెటర్స్ లో మనం సాధారణంగా రిసీవర్ అడ్రస్ లో ఆల్రెడీ మెన్షన్ చేస్తాము కాబట్టి ఇక్కడ పిన్ కోడ్ రాయక్కర్లేదు. సో మళ్ళీ ఒకసారి పార్ట్స్ ఆఫ్ లెటర్ లో కావ్య అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. సార్ ఓకే, పార్ట్స్ ఆఫ్ లెటర్ చెప్తలే నాకు. 5 పార్ట్స్ ఉంటాయి సార్. హెడ్డింగ్, గ్రీటింగ్స్ ఆర్ సాల్యుటేషన్, బాడీ ఆఫ్ ది లెటర్, సబ్స్క్రిప్షన్, ఇంకా సూపర్ సబ్స్క్రిప్షన్ సార్. సూపర్ సబ్స్క్రిప్షన్. ఓకే, మొహమ్మద్ జయద్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. yes sir. ఓకే, హెడ్డింగ్ లో ఏముంటుంది అన్న? హెడ్డింగ్ లో సార్ సెండర్స్ అడ్రస్, డేట్, రిసీవర్స్ అడ్రస్. ఓకే, మణికంఠ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. సార్ గ్రీటింగ్స్ ఆర్ సెల్యుటేషన్స్ లో ఏం మాట్లాడుకుంటాం చెప్పు. ఆఫీషియల్ లెటర్స్ కి అయితే సార్, మేడం ఆర్ సార్ ఆర్ మేడం సార్. అదే బిజినెస్ లెటర్స్ కి అయితే డియర్ సార్, డియర్ మేడం. డియర్ సార్, డియర్ మేడం అని పెట్టుకుంటాం. ఓకే, నిత్య అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. Yes, sir. బాడీ ఆఫ్ ది లెటర్ గురించి చెప్పండి. Yes, sir. Body of letter లో beginning, main content, ending 3 ఉంటాయి సార్. ఓకే, బిగినింగ్ లో మన గురించి మనం చెప్పాలి సార్. ఇంకా లెటర్ దేని గురించి రాస్తున్నామని చెప్పాలి సార్.
ఓకే. మెయిన్ కంటెంట్ లో అసలు దేని గురించి చెప్తున్నామో దాన్ని డీటెయిల్ గా చెప్పాలి సార్. ఓకే. తర్వాత ఎండింగ్ లో మన దేన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామో క్లియర్ గా మెన్షన్ చేయాలి సార్. మెన్షన్ చేయాలి. వెరీ గుడ్. రైట్. సబ్స్క్రిప్షన్ అంటే ఏంటి నిత్య? సబ్స్క్రిప్షన్ అంటే చివర్లో కాంప్లిమెంటరీ క్లోజ్ లో రాస్తాం కదా సార్, దాన్ని సబ్స్క్రిప్షన్ అంటారు సార్. ఓకే. అంటే సూపర్ సబ్స్క్రిప్షన్ అంటే అది అడ్రస్ ఆన్ ద ఎన్వలప్ మీద ఉంటుంది సార్. అడ్రస్ ఆఫ్ ది ఎన్వలప్ ఉంటది. దాన్ని రిసీవర్ అడ్రస్ అని కూడా అంటాము. లాస్ట్ లో ఇన్ఫార్మ్ అడ్రస్ లో దాంట్లో పిన్ రాయక్కర్లేదు. నౌ లెట్ us గో టు లెటర్ టైప్స్ కి వెళ్దాం. ఫస్ట్ ఇండెంటెడ్ ఫార్మాట్ లో మనం చదువుకున్నాం కదా. ఇండెంటెడ్ ఫార్మాట్ లో చేసాము. ఇండెంటెడ్ ఫార్మాట్ లో ఏం చేసుకున్నాం మనం? సో సెండర్స్ అడ్రస్ ఉంటది, రిసీవర్స్ అడ్రస్ ఉంటది, డేట్ లెఫ్ట్ మార్జిన్ ఉంటుంది సార్, డేట్ రైట్ లో ఉంటుంది సార్. తర్వాత రెఫరెన్స్ బాడీ ఆఫ్ ది లెటర్ 5 స్పేసెస్ ఇచ్చి రాసుకోవాలి. బ్లాక్ లెటర్ కి వెళ్దాము. బ్లాక్ లెటర్ ఏముంటుంది చూద్దాం. ఎస్ సార్. బ్లాక్డ్ ఫార్మాట్. In the blocked format, everything starts from the left margin except the date, which is towards the right margin. Punctuation marks are omitted except in the body of the letter. In the blocked format, everything starts from the left. ప్రతిదీ లెఫ్ట్ కాడి నుంచి స్టార్ట్ అవ్వాలంటండి. ఎక్సెప్ట్ ది డేట్ ఒకటే మాత్రమే రైట్ కి వెళ్తది. పంక్చుయేషన్ మార్క్స్ ఆర్ ఒమిటెడ్. ఎక్కడ కూడా పంక్చుయేషన్ వాడకూడదు ఎక్సెప్ట్ బాడీలో మాత్రమే. అంటే సబ్స్క్రిప్షన్, సూపర్ సబ్స్క్రిప్షన్, క్లోజింగ్ నోట్ లో, అలాగే సెండర్స్ అడ్రస్, రిసీవర్స్ అడ్రస్ లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పంక్చుయేషన్ వాడకూడదు. పంక్చుయేషన్ వాడితే మాత్రం నువ్వు ఏం చేయొచ్చు? బాడీ ఆఫ్ ది లెటర్, కంటెంట్ ఆఫ్ ది లెటర్ లో మనం వాడుకోవచ్చు. దాంట్లోనే ఫుల్ స్టాప్, కామాలు వాడుకోవాలి. దట్ ఈస్ బ్లాక్ లెటర్. ఓకే. ఫుల్లీ బ్లాక్ లెటర్ ఏంటి తల్లి? Fully blocked letter format. In the fully blocked format, everything including the date starts from the left margin. Punctuation marks are omitted except in the body of the letter. Punctuation marks are omitted in the body of the letter. సో బ్లాక్డ్ కి ఫుల్లీ బ్లాక్డ్ కి ఏంటంటే మనం ఫుల్ బ్లాక్డ్ ఫార్మాట్ లో పంక్చుయేషన్ మార్క్స్ వాడుకోవచ్చు బాడీలో. Yes sir. బట్ ఫుల్లీ ఫార్మాటెడ్ బ్లాక్ అనేటప్పుడు, ఫుల్లీ ఫార్మాటెడ్ లెటర్ అనేటప్పటికి ఏమంటున్నాడు? అసలు బాడీలో కూడా వాడకూడదు పంక్చుయేషన్ మార్క్స్. Yes sir. నోట్ చెప్పు. సార్ మళ్ళీ బ్లర్ వచ్చేసింది సార్. ఒక్క నిమిషం. Yes sir. Note. Any one of the three formats can be used in writing a letter. At present, the fully blocked format is followed for formal and informal letters. Any one of the 3 formats can be used in letter writing. Yes sir. లెటర్ రైటింగ్ లో ఏ 3 పార్ట్స్ అన్నా వాడుకోవచ్చు. కానీ అట్ ప్రెసెంట్ అంట ఫుల్లీ బ్లాక్డ్ ఫార్మాట్ ఈజ్ ఫాలోడ్ ఫర్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ లెటర్స్. సాధారణంగా ఏం చేస్తామంటే ఫుల్లీ బ్లాక్డ్ ఫార్మాట్ ని మనం అఫీషియల్ లెటర్స్ కి వాడుకుంటున్నాము అంటున్నాడు. Yes sir. సో లెటర్ రైటింగ్ స్ట్రక్చర్ అర్థమైందండి అందరికీ? అర్థమైంది సార్. రేపు వర్క్ ఏం చేస్తారంటే మీరు వెనకాల ఒక ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు చూడండి. Yes sir. పేజ్ నెంబరు ఎంతమ్మా? పేజ్ నెంబరు 166 sir. 166 లో వాడు ఏం చేశాడంటే 7 ఆప్షన్స్ ఇచ్చాడు. 7 ఆప్షన్స్ ని మీరు స్క్రీన్ చూడండి జాగ్రత్తగాని. Yes sir. ఒకటేమో స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సు సమ్మర్ వెకేషన్ లో వెళ్ళడానికి నువ్వు ఇంట్రెస్ట్ చూపిస్తున్నప్పుడు కాబట్టి దాని పేరు ఏంటంటే నియో స్పోకెన్ ఇంగ్లీష్ అంట. సో దానికి ఒక లెటర్ రాయమంటున్నాడు, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ది కోర్స్. సో దీన్ని ఏం చేస్తారంటే 3 ఫార్మాట్ లో రావాలి. ఇండెంటెడ్ ఫార్మాట్, నెక్స్ట్ వన్ ఈజ్ బ్లాక్డ్ ఫార్మాట్,
and fully blocked. Fully blocked format. Yes, sir. ఫస్ట్ దానికి 3 ఫార్మాట్లు రాయండి. రైట్ ఎ లెటర్ టు ది ఎడిటర్ ఆఫ్ ది లోకల్ డైలీ ఆన్ అక్యూట్ షార్టేజ్ ఆఫ్ వాటర్ ఇన్ ది సమ్మర్. దీనికి ఏం చేస్తారు? దీనికి బ్లాక్డ్ అండ్ ఫుల్లీ బ్లాక్డ్ రెండు Okay, sir. రాయండి. మూడోది, యూ హ్యావ్ బీన్ ఇన్వైటెడ్ టు అటెండ్ యువర్ ఫ్రెండ్స్ మ్యారేజ్, యు ఆర్ నాట్ ఏబుల్ టు అటెండ్ ది మ్యారేజ్ డ్యూ టు పర్సనల్ ప్రాబ్లమ్, రైట్ లెటర్ టు యువర్ ఫ్రెండ్. ఇది అక్కర్లేదండి, ఇన్ఫార్మల్ లెటర్ అది. Okay, sir. రైట్ ఎ లెటర్ టు యువర్ ఫాదర్, ఇన్ఫార్మల్ లెటర్ అది. Sixth, write a letter to your friend describing, informal letter. Write a letter to your local sub inspector. ఇది ఫార్మల్ లెటర్ కాబట్టి దీన్ని ఇందాక ఏమనుకున్నాం, బ్లాక్డ్ ఫుల్లీ బ్లాక్డ్ కాబట్టి ఇది ఇంటెండెడ్ ఫార్మాట్ అండ్ ఫుల్లీ బ్లాక్డ్ ఫార్మాట్ లో రాయండి. Okay, sir. అమ్మా అర్థమవుతుందమ్మా నిత్య? Okay. Yes, sir. 1, 2, 6 and 7. 7 ఏం చేస్తారు అంటే దీన్ని ఇండెంటెడ్ ఫార్మాట్ అండ్ బ్లాక్డ్ ఫార్మాట్ లో రాయండి. Okay, sir. టెక్స్ట్ బుక్ లో అందరూ మార్క్ చేసుకున్నారా? Yes, sir. రైట్. 1, 2, 6 and 7. Yes, sir. 1, 2, 6 and 7. 1 వచ్చి 3 ఫార్మాట్లు రాయాలి. 6 వచ్చి ఇండెంటెడ్ ఫార్మాట్ అండ్ ఫుల్లీ బ్లాక్డ్. 7th వచ్చి ఇండెంటెడ్ అండ్ బ్లాక్డ్ ఫార్మాట్. Second one blocked, fully blocked, sir. బ్లాక్డ్ అండ్ ఫుల్లీ బ్లాక్డ్. Yes, sir. ఇది నాకు 26th చూపించాలి ఈ వర్క్. Okay, sir. Friday. జాహ్నవి Saturday. ఉందా లైన్ లో? జాహ్నవి, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. జాహ్నవి మైక్ అన్మ్యూట్ చేసుకో తల్లి. నిత్య, జాహ్నవి ఏమైంది, ఉందా? ఉంది సార్ జాహ్నవి. ఓకే, నువ్వు వింటుంటే కనుక నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను తల్లి, నువ్వు వర్క్ చేయట్లేదు. నువ్వు వర్క్ చేసి నాకు రేపు లోపల కంప్లీట్ వర్క్ నాకు చూపించకపోతే మాత్రం నేను నిన్ను మీటింగ్ లోంచి ఎలిమినేట్ చేస్తాను. జాహ్నవి అండ్ కృష్ణ. జాహ్నవి, ఐ థింక్ ఐఎమ్ క్లియర్ టు యూ, ఐఎమ్ ఆడిబుల్ టు యూ, రైట్? యూ గాట్ మై పాయింట్? లేని పక్షాన నిత్య, యూ కన్వే ద మెసేజ్. ఓకే సార్, రేపు చూపించాలి ఖచ్చితంగా. రేపు క్లాస్ లోపల నాకు వర్క్ కంప్లీట్ చేసి పెట్టిందా సరే, లేకపోతే కనుక రేపు మీటింగ్ లోంచి తనని కృష్ణని ఇద్దరిని తీసేసి క్లాస్ చెప్పుకుంటాను నేను. ఓకే సార్. రైట్ సార్, ఇది సాటర్డే చూపించమా సార్ ఇన్ఫార్మాలిటీస్? రేపు 24th కదా నాన్న? ఎస్ సార్. 26 సాటర్డే చూపించండి నాకు. ఓకే సార్. మండే చూపిస్తాను. లేదండి, సాటర్డే. నాకు మండే వద్దు, నాకు ఆ టైపు ప్రొలాంగ్ చేయొద్దు. నీకు ఏదైనా వర్క్స్ ఏమైనా ఉంటే నువ్వు ఎక్స్ట్రా అవర్ కూర్చొని చేసుకో. నాకు ఎవరది మండే చూపిస్తుంది? మణికంట. ఏ బద్ధకం ఎక్కువ అవుతుందా? నో సార్, సండే లీవ్ ఉంటది కదా. సండే లీవ్ ఉంటే మిగతా సబ్జెక్టులు చదవవా? ఇంకా మిగతా సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి సార్ వర్క్స్, అందుకని నేను అదే అంటున్నానన్న, ఏ రోజు వర్క్ ఆ రోజు చేసేసుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7 లెటర్స్ రాయమన్నా నేను. ఎంతసేపు పడుతుంది నీకు రాయడానికి? ఆల్రెడీ మనకి ఇక్కడ ఫార్మాట్లు ఉన్నాయి కదా. ఎగ్జాంపుల్ చూసి రాసుకోవడానికి ఏంటి నీకు? రాస్తాను సార్. రైట్, డూ ఇట్ బై సాటర్డే చేయండి నాకు. ఓకే సార్. ఓకేనా తల్లి? ఓకే సార్. రైట్, ఇండెక్స్ తీయమ్మా మీ నిత్య ఒకసారి. తీసాను సార్. లెటర్ రైటింగ్ కంప్లీటెడ్, రీడింగ్ కాంప్రహెన్షన్ కంప్లీటెడ్, ఇంటర్ప్రిటేషన్. అమ్మా, ఇది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ నాన్ వర్బల్ ఇన్ఫర్మేషన్ చేశారా వర్క్? ఫ్రైడేకి చేసి పెట్టమన్నా సార్. ఆల్రెడీ ఉందా ఫ్రైడేకి వర్క్? ఉంది సార్. ఉంది సార్. లాంగ్వేజ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ కూడా ఫ్రైడే చెప్పాను నేను. అది సండే చెప్పారు సార్. ఓకే, అందుకనేనా మణికంట యూ ఆస్క్డ్ ఫర్ మండే? ఎస్ సార్. రైట్, ఓకేనా, గో ఫర్ మండే. నిత్య? ఓకే సార్, మండే లెటర్ రైటింగ్.
మండే కల్లా లెటర్ రైటింగ్ చూపించినాను నాకు. Okay, sir. సో ఇన్ టుమారోస్ క్లాస్ వాట్ విల్ డూ ఇస్ కన్వర్సేషన్ ప్రాక్టీస్ అండ్ వొకాబులరీ రెండు కలిపి చేద్దాం. ఓకేనా? Okay, sir. Okay, sir. Right. That will be the end of the class. We'll meet in tomorrow's class, Tali. Okay, sir. Right. Have a nice day. Bye. Bye, sir. Bye, sir. Bye bye. Bye, sir. Bye, sir. Bye.